హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది. సో పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది, గ్రూప్ బి మరియు గ్రూప్ సి. ఈ నోటిఫికేషన్కి వెళ్ళే ముందు మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవరైతే మీకు గవర్నమెంట్ జాబ్ మీ డ్రీమ్ అని అనుకుంటారో మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి. మీ యొక్క డ్రీమ్ని మేము ఫుల్ఫిల్ చేయడానికి ఎల్లవేళలు కూడా మీకు హెల్ప్ చేస్తూ ఉంటాం, కృషి చేస్తూ ఉంటాం. సో టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఫాలో అవ్వండి. మీకు మెటీరియల్స్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మీకు జాబ్ వస్తుంది, ఇవన్నీ కూడా మేము మీకు అందుబాటులో ఉంచుతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రైల్వేస్కి ప్రిపేర్ అయిన వాళ్ళు, రైల్వేకి సంబంధించి పర్టికులర్గా మన వీడియోస్ అనేది కూడా మనం చేస్తున్నాం. సో మరి మనం ఫాలో అవుతూ ఉండండి. ఇందులో మనకు మెయిన్ మన ఛానల్లో వచ్చేసరికి ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెయిన్ ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఐటీఐ చేసిన వాళ్ళకి ఓన్లీ నోటిఫికేషన్సే కాకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయినా టెక్నికల్గా నాన్ టెక్నికల్గా కూడా మన ఛానల్లో మనం అందుబాటులో పెడతాం. అలాగే ఎవరైతే జాబ్ ఐటీఐ మీద జాబ్ కావాలి అని అనుకుంటే ఇక్కడ మనకి ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఉంది, అంటే కోచింగ్ ఇవ్వడానికి. ఐ స్టడీ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం కోర్మన్పాలెంలో ఉంది. సో అందులో మీరు జాయిన్ అయ్యేటట్టయితే మీకు లాంగ్ టర్మ్గా మీకు పక్కాగా ఐటీఐ చేసి జాబ్ కావాలి అనుకున్న వాళ్ళకి 100% అక్కడ 100లో 80% అక్కడ జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో నేను అందువలన ఆ ఇన్స్టిట్యూట్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ప్రతి డే కూడా మనకి టెక్నికల్గా నాన్ టెక్నికల్గా కూడా క్లాసెస్ అనేది అవుతూ ఉంటాయి. ఇంకా ఈ నోటిఫికేషన్లో వచ్చేసరికి ఇక్కడ చాలా వరకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళకి మరియు డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి. సో ఇందులో వేకెన్సీస్ ఏంటనేది చూద్దాం. ఎస్ఐ మాస్టర్ ఇంకా టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. మీకు వచ్చేసరికి ఇది ఛార్జ్మెంట్ బేసిక్ ఉంటుంది, 35,400. రిమైనింగ్ ఐటీఐ చేసిన వాళ్ళకైతే 25,500 నుంచి మన బేసిక్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎస్ఐ ఇంజిన్ డ్రైవర్, ఎస్ఐ వర్క్షాప్. అండ్ నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ మాస్టర్ వచ్చేసరికి 35 వేకెన్సీస్ ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ ఇంజిన్ డ్రైవర్ 57. హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్ డీజిల్ పెట్రోల్ ఇంజిన్ సంబంధించి, అంటే డీజిల్ మెకానిక్ చేసిన వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్ ఎలక్ట్రీషియన్, మీకు వర్క్షాప్లోనే ఉంటుందన్నమాట జాబ్ అనేది కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏసీ టెక్నీషియన్ 1, అంటే R&AC అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ 1 వేకెన్సీ ఉంది. మిషనిస్ట్ 1 వేకెన్సీ ఉంది. కార్పెంటర్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ప్లంబర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. కానిస్టేబుల్ క్రూ 46 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 162 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఏజ్ లిమిట్ చూద్దాం. సబ్ ఇన్స్పెక్టర్ మాస్టర్కి ఇంజిన్ డ్రైవర్కి వచ్చేసరికి 22 నుంచి సరిపోతుంది. అంటే 20 ఇయర్స్ ఉన్నా సరే అప్లై అవ్వదు. అది ఎందుకు అవ్వదంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అడగటం జరిగింది. సో 22 నుంచి 28 ఇయర్స్ వరకు ఇచ్చారు. అలాగే హెడ్ కానిస్టేబుల్ రిమైనింగ్ వేకెన్సీస్కి వచ్చేసరికి 20 నుంచి 25 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఎస్ఏ మాస్టర్ అంటే ఇంటర్మీడియట్ చేసి ఉండాలి, 10+2. అండ్ నెక్స్ట్ సెకండ్ క్లాస్ మాస్టర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ ఐలాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. అది మాస్టర్ సర్టిఫికేట్ అనేది, అంటే మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఉండి ఇంటర్మీడియట్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అది నాట్ అన్ ఈజీ. ఒకసారి మీరు ఈ సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుంది అని అనుకోవచ్చు. సో ఎవరైతే మెరైన్ సైడ్ వెళ్ళి ఉంటారో వాళ్ళకు మాత్రం ఇది ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. రిమైనింగ్ మెరైన్ కాకుండా ఓన్లీ ఏదో ఫేక్ సర్టిఫికెట్లు పెడదాం అనుకున్నా మీకు అవ్వదు. ఇంకా ఇంజిన్ డ్రైవర్ కూడా అలాంటిదే ఇంచుమించు. అండ్ నెక్స్ట్ హెచ్క్యూ మాస్టర్ వచ్చేసరికి 10th పాస్ అయి ఉండాలి. అండ్ సీరింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో సీరింగ్ సర్టిఫికేట్ అంటే నాకు యాక్చువల్గా ఐడియా లేదు, దాని గురించి కనుక్కొని నేను మీకు టెలిగ్రామ్లో తెలియజేస్తాను. అండ్ ఇంజిన్ డ్రైవర్, సో బోట్ సంబంధించిన ఇంజిన్ డ్రైవర్స్ ఉంటారు. సపోజ్ స్మాల్ చిన్నది స్టీమ్స్ కానీ బోట్స్ కానీ నడిపే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంజిన్ డ్రైవర్స్కి.
ఇంకా వర్క్షాప్కి సంబంధించింది అయితే మన ఐటీఐ చేసిన వాళ్ళు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా కానిస్టేబుల్ క్రూ అంటే బోట్ క్రూ ఉంది. ఇది 10th పాస్ అయి ఉండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ బోట్స్ సంబంధించి 265 హెచ్పి బోట్స్ అనేది నడిపే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ స్విమ్మింగ్ ఎక్కడైనా సరే స్విమ్ చేసే క్యాపబిలిటీ ఉండాలి, అంటే డీప్ వాటర్ వితౌట్ ఎనీ అసిస్టెన్స్. ఓకే, దీనికి 30 డేస్ టైం పీరియడ్ అనేది ఇచ్చారు. మనకి June 1 నుంచి ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. 30th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇది వేకెన్సీస్ యాజ్ పర్ హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్, అంటే ఓబీసీ కింద ఉండాలి, జనరల్ కింద ఉండాలి. ఇది క్లియర్గా ఇవ్వటం అయితే జరిగింది. అండ్ ఏజ్ కూడా పర్టికులర్గా ఇచ్చారు, మనం చూసాం. అండ్ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. ఇంకా పర్టికులర్గా ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ చూద్దాం. నార్మల్గా ఉన్న వాళ్ళకి ఫిజికల్ 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 160 సెంటీమీటర్స్ ఉండాలి. హిల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి 162.5 సెంటీమీటర్స్ అనేది కంపల్సరీగా హైట్ అనేది ఉండాలి. దీని యొక్క ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి గ్రూప్ బి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 200 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. అలాగే గ్రూప్ సి పోస్టులకు అప్లై చేసిన వాళ్ళకైతే 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. ఒకసారి మీరు ఫీజు పే చేసిన తర్వాత రీఫండ్ అనేది ఉండదు. సో అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై అయితే చేయండి. ఇంకా క్లియర్గా ఇచ్చారు. అదే ఇక్కడ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆ వెబ్సైట్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించి పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అనమాట. ఇది మీరు ఒకటి అనుకోండి, ఇక్కడ 1-2 వేకెన్సీస్ ఉన్నాయి. మేము అప్లై చేస్తే మాకు హాల్ టికెట్ అయినా వస్తుందా, మేము ఎగ్జామ్ రాష్ట్రం మేము సెలెక్ట్ అవుతామా అని ఉంటుంది. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు కావాల్సింది ఒకే ఒక్క జాబ్. ఆ జాబ్ మీదే అనుకొని అప్లై చేయండి. కాన్ఫిడెంట్గా ఉండండి, అది మీకు 100% వస్తుంది. సో అదే కాన్ఫిడెంట్తో మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, కొన్ని వేల మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అందరూ కూడా అప్లై చేసి రాసిన వాళ్ళే, ప్రిపరేషన్ అయ్యి రాసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కసారి మీకు మీరు అనాలిసిస్ చేసుకొని వెళ్ళండి. మీరు ఎవ్రీడే ప్రిపేర్ అవ్వండి. ఎవ్రీడే మార్నింగ్ న్యూస్ పేపర్ నుంచి ఈవినింగ్ రివిజన్ వరకు టోటల్గా మీకు ఖాళీ ఉన్న సమయంలో ఏదైనా యాప్స్, ఎడ్యుకేషనల్ యాప్స్ కానీ, లేదా మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ అనేది పెడుతూ ఉంటాం, జీకే క్వశ్చన్స్ ఇవన్నీ. అలా ఖాళీగా ఉండేటప్పుడు అలా చూసుకుంటూ ఉంటే మీకు ఒక మెమరైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కసారి మనం 1 ఇయర్ 2 ఇయర్స్ మనది కాదు అనుకొని మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మంచి జాబ్ వస్తుంది. ఇంకా తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు. ఇది టోటల్ ప్రాసెస్. సో మీరు అప్లై అయితే చేయండి అందరూ కూడాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.